హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? టైలర్స్కి బాగా యూజ్ అయ్యే వస్తువు అండి. ఏంటా అది అనుకుంటున్నారా? నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటాను కదా. ప్రతిసారి సింగిల్ పాదం పెట్టి కుట్టినా కొన్నిసార్లు ఇబ్బంది అయిపోతుంది, పూసలు పగిలిపోతూ ఉంటాయి కదా. మనకు టైలర్స్కి ఎంత తేలిగ్గా అయిపోతుంది రోజు రోజుకి వర్క్ అనేది, అంటే అంత తేలిగ్గా అయిపోతుందండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజులు, ప్రత్యేకించి మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టడానికి తయారు చేసిన పాదం అనమాట. నేను ఎక్కడో ఎవరో వీడియోలో చూశాను. చూసిన తర్వాత ఒక చిన్న ఛానల్ అండి తను చూయించింది. ఇంకా ఇదైతే మన మీషోలో ఉందా లేదా అని సెర్చ్ చేస్తే నాకు దొరికిందనమాట. నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ఏంటంటే తక్కువ సేలింగ్ ఉందో ఎలానో మరి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వచ్చిందో ఏమో కానీ 200 పడిందండి నాకైతే. అయినా పర్వాలేదు, మనకు యూజ్ అవుతుంది కదా అని తెప్పించాను. ఇంకా మొత్తానికి జాక్ మిషన్కి సెట్ అవుతుందా లేదా అని చూస్తున్నాను ఇక్కడ. పాదం విప్పేసి పెట్టగానే సెట్ అయినట్టు అనిపించలేదనమాట నాకు. అయ్యో, ఇది ఈ మిషన్కి సెట్ అయ్యేటట్టు లేదుగా అనుకున్నాను, కానీ దానికి ఉన్న స్క్రూ మొత్తం తీసేసి పెడితే సెట్ అయిందండి. ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుందనమాట. మనం పూస సందులోంచి కూడా కుట్టు వేసుకోవచ్చు అనమాట. పూసల్ని పక్కకు నెట్టేస్తూ కుట్టు వేసుకుంటూ వెళ్తుందనమాట. సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు అటువంటప్పుడు కూడా చాలా బాగుంది. కాకపోతే సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు లైనింగ్ బేస్ అనేది ఉండాలన్నమాట. సైడ్ స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే కింద మగ్గం వరకు దారం తెగుతుంది. కింద లైనింగ్ బేస్ ఉంటే అలా జరగదనమాట. చూడండి, ఇక్కడ నేను స్టిచ్ వేసి చూపిస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని మీకు క్లియర్గా కనిపించాలని దగ్గరగా పెట్టి వేస్తున్నాను కాబట్టి మీకు స్లోగా అనిపిస్తుంది. ఇంకొక స్టిచ్ కూడా వేసి చూపిస్తానండి. ఒక్క పూస కూడా పగిలిపోలేదు. పూస పక్క నుంచి పాదం వస్తూ ఉంటే పూసలు ఏమైనా దూరంగా అయిపోయి షేప్ అవుట్ అవుతాయి అని మీకు అనిపిస్తుంది కదా, అస్సలు అవ్వవు అనమాట. నేను మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇది స్టిచ్చే కాదు, ఇంకొక స్టిచ్ కూడా వేసి చూపిస్తాను. ఈ వీడియోకి మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వాలండి. ఇది తయారు చేసిన వాళ్ళకు కూడా పెద్ద థ్యాంక్స్ చెప్పాలన్నమాట. రోజు రోజుకి చాలా తేలికైపోతుంది స్టిచ్చింగ్ అనేది. చూడండి, ఒక్క పూస కూడా పగిలిపోలేదు, ఒక్క పూస కూడా అటు ఇటు అవ్వలేదన్నమాట. పూస మిడిల్లో స్టిచ్ పడింది. ఇలా ఇంకొక కుట్టు కూడా వేసి చూపిస్తాను మీకు. చాలా యూజ్ఫుల్గా ఉందండి ఈ పాదం అనేది. మనకి టైలర్స్కి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈజీగా కుట్టేసుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాలా అనే టెన్షన్ కంటే కుట్టడానికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట ఇలాంటి వస్తువుల వల్ల. ఇది ఖచ్చితంగా ప్రతి టైలర్ దగ్గర ఉండాల్సిందే. చూడండి, నేను ఇంకొక స్టిచ్ స్పీడ్గా వేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఈ విధంగా చూడండి, మొత్తం స్పీడ్గా వేస్తున్నాను. స్పీడ్గా వేసినా కూడా ఏ ఒక్క పూస కూడా పగిలిపోవట్లేదు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. మీరు కూడా ఈ పాదం ఆర్డర్ పెట్టుకోండి. నాకు లింక్ ఇవ్వడానికి లేదండి, లైక్ చేయండి.